ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హాయ్ గంగా. అబ్బో పర్లేదు, బానే కష్టపడుతున్నావు. ఛాంపియన్ అయిపోదామని తెగ ఆరాటపడుతున్నట్టున్నావు. యాజ్ ఏ బాక్సింగ్ ఛాంపియన్ గా నీకొక అడ్వైస్ ఇస్తాను. నీకు జీవితంలో తగిలే ఎదురు దెబ్బల్ని తట్టుకుని నిలబడే శక్తి ఉందేమో కానీ బాక్సింగ్ లో తగిలే ఎదురు దెబ్బల్ని తట్టుకుని గెలిచే క్యాపబిలిటీ మాత్రం లేదు. ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటావు? నా మాట విని 4 డబ్బులొచ్చే పనేదైనా చేసుకో. నీకు బాక్సింగ్ అవకాశాలు లేవు అనుకుంటా, అందుకే ఇలా జాతకాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. నీకు తోడుగా ఒక చిలుకని కూడా పెట్టుకో, కరెక్ట్గా ఉంటుంది. నేను జోష్యం చెప్పడం లేదు, నీ భవిష్యత్తు చెప్తున్నాను. భవిష్యత్ అనేది ఎదుటి వాళ్ళు డిసైడింగ్ చేసేది కాదు, మనకి మనమే సృష్టించుకునేది అని రుద్ర సార్ చెప్పారు. అందుకే నా గెలుపుని నేనే సాధిస్తాను. నీ సలహాలు నాకేం అవసరం లేదు. కమాన్ గంగా, రుద్ర చెప్తే వింటావు కానీ నేను చెప్తే వినను అంటావు. ఇక మీదట నువ్వు నేను చెప్పేది కూడా వినాలి. ఎందుకంటే నేను రుద్రకి కాబోయే భార్యని కదా. ఈ అకాడమీలో నాకు హక్కుంటుంది. ఇక్కడ అందరి మీద నేను అజమాయిషి చూపించొచ్చు, నీతో సహా. అర్థమైందా? చూడు పాత ప్యారు, మళ్ళీ అదే మాట. నేను ఇలానే అంటాను. ఎందుకంటే ఇదివరకు కూడా ఇలాగే కాబోయే భార్యనంటూ ఆశ పెట్టి హ్యాండింగ్ ఇచ్చి వెళ్ళిపోయావు. ఇప్పుడు కూడా అలా చేయవు అని గ్యారంటీ ఏంటి? అందుకే పాత ప్యారు అని అంటాను. ఇజ్ ఇట్? నీ మాటలు వింటుంటే మా పెళ్లి క్యాన్సిల్ అవ్వాలని చాలా గట్టిగా కోరుకుంటున్నట్టున్నావే. సారీ గంగా, ఈ విషయంలో నువ్వు డిసప్పాయింట్ అవ్వక తప్పదు. రుద్ర చేత తాళి కట్టించుకొని నా సొంతం చేసుకుంటాను. నా ప్రేమకి బానిసని చేస్తాను. నువ్వు చేసిన హెల్ప్కి డబ్బులు ఇస్తే ఎలాగో తీసుకో కదా, అందుకే నీకోసం ఒక చిన్న గిఫ్ట్. ఏంటి గంగా? ఓ, పట్టీలు బాగున్నాయా? నేను వేసుకోవటం వల్ల వాటికి అందం వచ్చింది కదా. గంగా, ప్రాక్టీస్ చేయకుండా ఏం చేస్తున్నావు? టైంపాస్ చేస్తున్నావా?